మీకు కూడా దొండకాయ కర్రీ అంటే ఇష్టం ఉండదా? అయితే ఈ ఒక్కసారి ఇలా ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారన్నమాట. అంత బాగుంటుంది దొండకాయ కర్రీ. సో దొండకాయ చాలామంది గ్రేవీ ఇష్టపడతారు, కొంతమంది ఫ్రై ఇష్టపడతారు. సో నాకైతే రెండు ఇష్టమే. సో చాలా హెల్త్కి మంచిది. దొండకాయ తింటే మొద్దుబారిపోతారు. అది తినడం వల్ల పిల్లలకి బ్రెయిన్ డెవలప్మెంట్ ఉండదు, చదివిని మర్చిపోతారు అన్న అపోహను తీసి పక్కన పెట్టండి. అలా ఏం లేదు. దొండకాయ అనేది ఒక వెజిటేబుల్ అంతే. సో వెజిటేబుల్లానే చూడండి, చక్కగా డైలీ వీక్లీ వన్స్ తినండి చాలు. ఒక వెజిటేబుల్లో మంచి ఫైబర్ కంటెంట్, మంచి ప్రోటీన్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. చక్కగా వీక్లీ వన్స్ అయినా తినండి, చాలా మంచిది, మంచి ఫైబర్ కంటెంట్ ఉంది. సో ఎవరో చెప్పినట్టుగా తినడం మటు మానేయదు. సో దీనికోసం అయితే నేను వచ్చేసి దొండకాయ ఫ్రై అయితే చేయబోతుంది అనమాట. సో దొండకాయ ఫ్రై ఫస్ట్ సన్నంగా కట్ చేసుకోండి. మరి చిన్నగా కట్ చేసుకుంటే కూర అంతా ముద్దలా అయిపోతుంది. సో ఇలాగా ఒక దొండకాయని ఒక 6 పీసెస్లా కట్ చేసేసుకోండి పొడవుగాన. అండ్ ఫస్ట్ ఆయిల్ పెట్టుకోండి. మీ దగ్గర నువ్వుల నూనె ఉంటే నువ్వుల నూనె వేసి ఫ్రై చేసుకోండి, ఇంకా బాగుంటుంది. పలుకుల నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకోండి. తర్వాత పోపు పెట్టేసి పోపు సామాన్లు అన్నీ వేసేసుకొని కొద్దిగా జీలకర్ర కూడా వేసేసి ఉల్లిపాయలు కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకో విషయం ఏంటి అంటే, ఇది హై ఫ్లేమ్లో పెట్టండి, అయిపోతుంది. ఎందుకంటే దొండకాయకి ఫస్ట్ కొద్దిగా హై ఫ్లేమ్ తగిలితే బేగా మనకి ఒక 15 to 20 మినిట్స్లో అయిపోతుంది, ఎక్కువ టైం పట్టదు. నెక్స్ట్ వచ్చేసి ఇది రెగ్యులర్గా తినమని నేను చెప్పట్లేదు, అప్పుడప్పుడు మీకు తినాలనిపిస్తే చేసుకొని తినండి. మ్యాక్సిమం టొమాటో వేసి కర్రీ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ వెల్లుల్లిపాయలు మనకు 2 వెల్లుల్లిపాయలు తీసుకొని చక్కగా ముందు వేసేయకండి, ముందు ఎప్పుడు వేయకూడదు అన్నమాట. వేస్తే ఆయిల్లో ఫ్రై అయిపోయి వెల్లుల్లిపాయ టేస్ట్ అనేది మనకి అంత తెలియదు అన్నమాట. సో వెల్లుల్లిపాయ కూడా చాలా హెల్త్కి మంచిది. సో ఇలా లేట్గా వేసుకుంటే మంచిది, దానిలో ఉన్న న్యూట్రియంట్స్ పోకుండా ఉంటాయన్నమాట. అండ్ ఉప్పు, కారం, కొద్ది ధనియాల పొడి వేసుకోండి. కళ్ళుప్పు యూజ్ చేయండి సాల్ట్ కన్నా. అండ్ మనకి వెల్లుల్లిపాయలు మంచి ఆయుర్వేదిక్ గుణాలు ఉన్నాయి కాబట్టి దాన్ని లేట్గా వేసుకోండి. అండ్ నేను కరివేపాకు, కొత్తిమీర కూడా ఎప్పుడు ఫస్ట్ వెయ్యను, ఒకవేళ వేసినా సరే మళ్ళీ లాస్ట్లో వేసుకుంటాను. ఎందుకంటే ఇవి చాలా మంచిది. మనం ఇలా ఫ్రై చేసి లోకల్ని అందులో ఉన్న పోషకాలన్నీ వెళ్ళిపోతాయి బయటికి. సో అందుకని ఇలా నేను కర్రీ మొత్తం అయిపోయిన తర్వాత ఇలా చేసుకుంటాను అనమాట. చాలా ఈజీ కదా చేసుకోవడం. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో రెగ్యులర్గా మనం ఫ్రై ఐటమ్స్ తినము, ఒకవేళ మీ ఇంట్లో నువ్వుల నూనె కానీ ఉంటే మటుకు కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోండి, తప్పేలేదు. నువ్వుల నూనె హెల్త్కి చాలా మంచిది. సో ఫస్ట్ రెసిపీలోకి చాలా డీటెయిల్గా చెప్పేస్తాను, మళ్ళీ చెప్తున్నాను. ఫస్ట్ ఆయిల్ పెట్టుకొని పోపు సామాన్లు వేసుకొని కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోండి. సో అవి అయిపోయిన తర్వాత కొద్దిగా ఉల్లిపాయలు, కొద్దిగా కరివేపాకు, అవి కొద్దిగా బ్రౌనిష్ కలర్లోకి వచ్చిన తర్వాత, అంటే బ్రౌన్ అంటే అంత బ్రౌన్ అవ్వకూడదు, ఎందుకంటే మనం దొండకాయలు వేస్తామంటే ఎలాగో వేపుతాం. ఇవి వేపేటప్పుడు అవి సగం వేగుతూ ఉంటాయి కాబట్టి అప్పటికి మాడిపోతాయి. సో అందుకనే ఇలా హాఫ్ కలర్ చేంజ్ అయిన తర్వాత దొండకాయలు కూడా వేసేసుకొని, సో చూస్తున్నారు కదా సైజు, ఇలా కట్ చేసుకోండి. ఓకేనా. ఇవి కొద్దిగా హై ఫ్లేమ్లో పెట్టి ఒక 10 మినిట్స్ పాటు అలా మగ్గిచ్చేయండి, చక్క దగ్గరే మగ్గిపోతాయి. తర్వాత ఒక 2 వెల్లుల్లిపాయలు తీసుకోండి, గార్లిక్. సో వాటిని కూడా వేసుకోండి. అవి వేసేసి ఒక్క 5 మినిట్స్ మళ్ళీ మూత పెట్టండి. సో కొద్దిగా మగ్గిపోయిన తర్వాత దాని ఫ్లేవర్స్ పట్టేసిన తర్వాత కొద్దిగా ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. అండ్ ఇక్కడ పసుపు వేసే క్లిప్ మిస్ అయింది, మీరు పసుపు యాడ్ చేసుకోండి. ఇంకెటువంటి మసాలాలు యూజ్ చేస్తే అంతే, చాలా ఈజీ కదా ప్రాసెస్. బిజినర్స్ కూడా చేసుకోవచ్చు, పెద్ద కష్టమేం లేదు. ఏదైనా చేసేవారికి కష్టం కనిపిస్తుంది, చేస్తే చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్. సో డెఫినెట్గా దీనివల్ల ఉపయోగాలు లేవు అని చెప్పేసి అపోహ పక్కన పెట్టి చక్కగా వీక్లీ వన్స్ కంపల్సరీగా తినండి. మంచి ఫైబర్ కంటెంట్ ఉన్న వన్ ఆఫ్ ద వెజిటేబుల్స్. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే తెలుసు కదా, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. అండ్ కొత్తగా దొండకాయ కర్రీ చేయాలనుకునే వాళ్ళు ఇలా ట్రై చేయండి, డెఫినెట్గా సక్సెస్ అవుతారు. ఓకేనా. బాయ్, థ్యాంక్ యూ.